మటన్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది ఇన్స్పైర్డ్ ఫ్రమ్ విస్మై ఫుడ్స్. పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి చూడండి ఏ విధంగా చక్కగా పొడి పొడిగా వచ్చిందో. ముక్క కూడా చాలా చక్కగా ఉడికిందండి. అసలు మాటం అలాంటివి ఏమీ లేవు. చూడండి, కరెక్ట్గా నేను 1.5 kg తీసుకున్నాను మటన్. 8 మందికి సరిపోయింది. ఈ విధంగా తీసుకున్న ముక్కలకు పుదీనా, కొరియాండర్ వేసేసుకోవాలి. బిర్యానీ ఆకులు తుంపి చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. తర్వాత దినుసులు, పలావ్ దినుసులు అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ చక్కగా 1 by 1 జాజికాయ, జాపత్రి, లవంగాలు, మరాఠీ మొగ్గ, షాజీరా, యాలకులు, జాజికాయని ఈ విధంగా పొడి చేసి వేసుకోవాలి. గుంటూరు కారం వాడామండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. కల్లుప్పు మాత్రమే వాడండి, ముక్కకి కరెక్ట్గా ఉప్పు పడుతుంది. పసుపు వేయండి. నూనె 4 టేబుల్ స్పూన్లు నూనె వేయండి. బాగా కలపండి. చాలా 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 బాగా కలపండి. తరువాత మిర్చి వేయండి. తర్వాత పెరుగు, కప్పు పెరుగు వేసి చూపిస్తున్న విధంగా మిక్స్ చేయండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా బాగా మిక్స్ చేయండి. తర్వాత నిమ్మకాయ, చూడండి ఎంత బాగా మంచి కలర్ వచ్చిందో. తర్వాత గరం మసాలా పొడి తీసుకొని పైన ఆ విధంగా జల్లి మళ్ళీ మిక్స్ చేయండి. మళ్ళీ బాగా కలియబెట్టండి చక్కగా. చూడండి ఎంత మంచి కలర్, ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇప్పుడు దీనిని తీసుకొని ఫ్రిడ్జ్లో 3 hours పెట్టండి. తర్వాత ఆయిల్ తీసుకొని 5-6 పెద్ద ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వాటిని ఈ విధంగా వేపి గోల్డెన్ కలర్ వచ్చినాక సగం ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకోండి. గార్నిషింగ్కి కొద్దిగా ఉంచుకున్న తర్వాత ఆ నూనె, ఆ ఉల్లిపాయల్లోనే మనం ఇందాక సోక్ చేసిన ఈ మటన్ని తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. దీనిని 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. తరువాత దీనిని మరలా మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. చేసిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు 1 లీటర్ హాట్ వాటర్ ఇందులో వేసేసుకోండి. అది కూడా 10 నిమిషాల తర్వాత వదిలివేయండి. ఇప్పుడు మనం 3 లీటర్ల వాటర్ తీసుకొని హై ఫ్లేమ్లో మళ్ళీ అగైన్ బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు, షాజీరా, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, ఇలా బిర్యానీ కావలసిన అన్ని దినుసులను చక్కగా 1 by 1 వేసేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టండి. తీసుకున్న నీరు బాగా మరగాలి. ఎన్ని రకాల దినుసులు ఉంటే అన్ని రకాలు వేసేయండి. చక్కగా ఇలా కలిపి పెట్టండి. పెట్టి హై ఫ్లేమ్లో పెట్టండి. 10 నిమిషాల పాటు దీనిని ఉడకనియండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి.
ఈ విధంగా అవుతుంది. తర్వాత మిర్చి కూడా వేయండి, కొద్దిగా ఉప్పు. ఈ విధంగా చూడండి ఎంత బాగా మరుగుతున్నాయో. ఈ వాటర్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న కేజీన్నర బియ్యం వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కేజీన్నర బియ్యాన్ని నానబెట్టుకోవాలి ముందే. ఇప్పుడు చూడండి, 10 నిమిషాల క్రితం మనం ఇందాక ఉడకపెట్టిన మటన్ ఈ విధంగా చక్కగా ఉడికిపోయింది. నూనె పైకి తేలియాడుతుంది. ఇప్పుడు ఇందులో ఈ 80% కుక్ అయిన ఈ రైస్ని తీసుకొని లేయర్స్లా వేయాలి. ఉడికించిన మటన్ మీద ఈ విధంగా పుదీనా, కొరియాండర్, కొద్దిగా కరివేపాకు వేసి ఇప్పుడు దీని మీద మనం చక్కగా లేయర్స్గా 80% కుక్డ్ రైస్ వేసుకోవాలి. మీరు ఖచ్చితంగా వెడల్పు పాటి ఉన్న గిన్నె మాత్రమే తీసుకోండి. ఇలా ఒక లేయర్ అయిపోగానే పుదీనా, కొత్తిమీర ఈ విధంగా జల్లుకోవాలి. గరం మసాలా పౌడర్ని జల్లండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని ఈ విధంగా వేసుకోండి. కొద్దిగా ధనియా పౌడర్ను కూడా వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ వేయండి. గుర్తుపెట్టుకోండి, రైస్ 80% మాత్రమే ఉడకాలి. బియ్యంలో పలుకు ఉంటుందంటారు కదా, ఆ విధంగా ఉడకాలన్నమాట. తర్వాత ఈ విధంగా పుదీనా, కొత్తిమీర మరలా జల్లుకోండి. మరలా నెయ్యి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేయండి. మరలా గరం మసాలా పౌడర్ని వేయండి. గరం మసాలా పౌడర్ వేసినాక ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ వేపు పెట్టుకున్నాం కదా, వాటిని ఈ విధంగా చక్కగా పైన జల్లండి. చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో. ఇంతేనండి. ఇప్పుడు ఇక దమ్ పెట్టుకోవడమే. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇక అంతే, వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ట్రై చేసి కింద కమెంట్ చేయండి ఎలా ఉందో. చూడండి, చాలా బాగుంటుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో.